లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్ర రాష్ట్రంలో మరో ప్రభంజనం సృష్టించనుందని సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలను తెలియజేస్తూ ప్రజలందరినీ చైతన్యవంతులుగా చేయటమే లక్ష్యంగా శంఖారావం సాగనుందని చెప్పారు. రాబోయే రోజుల్లో టీడీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి టీడీపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దండయాత్ర కొనసాగించిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. రేపటి నుంచి పూరించే శంఖారావం ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసి జరగబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వారి మద్దతును కూడగట్టేదానికి లోకేష్ బాబు గారు ఇచ్చాపురం నుంచి శంఖారావం రేపు పూరిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన రావాలంట, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలన్నా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో పరిపాలించ సమర్థుడు, పరిపాలన దక్షుడు అని చెప్పని అందరికీ ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది. అందుకే ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి శంఖారావం యాత్ర దిగ్విజయంగా జరగాలని, ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ టీడీపీ పార్టీ మీద ఒక దండయాత్ర కొనసాగించిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. రేపటి నుంచి పూరించే శంఖారావం ద్వారా కూడా ఈ